సోఫా మీద వేసి బెడ్రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకుంటూ పడుకు. తండ్రికి ఏమో అర్థం కావట్లా. తల్లి వచ్చింది, ఏమైందయ్యా? ఏం లేదు, వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నావన్నా? అన్నీ కావాలి, అన్నీ అనుమానాలే, నా మీద అంత అంబనమ్మకం ఉన్నప్పుడు నన్ను ఎందుకు కన్నారు? ఏమేమో మాట్లాడుతుంది. తండ్రికి అర్థం కావట్లే అసలుకి. ఒక తండ్రిగా నా కూతుర్ని నేను ఒక మాట అడిగా, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఎందుకు వెళ్తున్నావు అని కూడా నేను ఇంకా అల్లా. అలాంటి భావన కూతురుకు వచ్చి వెళ్ళి పడుకొని ఏడుస్తూ ఉంటే ఆ కూతురు దగ్గరికి తల్లిపై, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏమైంది? తండ్రి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి. అంతే కదా అంటే, ఆయనకెందుకు అంది. ఏమి ఆయనకెందుకు? అప్పుడు తల్లి 3 మాటలు చెప్పింది. ఆయన ఎందుకు అనే స్థితి ఆయనది కాదు. ఆయన మీ నాయన, మా ఆయన ఇంటికి పెద్ద ఆయన. ఆయనగాక ఎవరు అడుగుతారు? ఆయనగాక ఎవరు అడుగుతారు నీ గురించి? నాకు ఆయన, నీకు నాయన, మన ఇంటికి మన ఇద్దరికి పెద్ద ఆయన. ఆయనే లేకపోతే నువ్వు లేవు, నేను లేనమ్మా. ఆ తండ్రి బాధ్యతగా అడిగేదే తప్పు బట్టి అలిగి పొడుకొని మమ్మల్ని